హలో గైస్, ఇవాళ మేమైతే అరుణాచలం ట్రిప్ అయితే కంప్లీట్ చేసుకొని పాండిచేరి అయితే స్టార్ట్ అయిపోయాం. బస్ స్టాండ్కి వచ్చేసి మేమైతే బస్ ఎక్కేసాం. ఇది వచ్చేసి పార్ట్ 1 వీడియో అనమాట. ఇక్కడ మా గాయస్ అయితే బస్ ఎక్కడానికి అయితే వెళ్ళిపోయాం. అలాగే బస్ ఎక్కేసి పాండిచేరిలో దిగంగానే మనకైతే ఈ ఆటో వాళ్ళు వచ్చేసి ఆ రూమ్ చూపిస్తాం, ఈ రూమ్ చూపిస్తూ ఉంటారు. వాళ్ళని ఎవ్వరిని నమ్మకుండా ఒక ఆటో వాళ్ళని అయితే మేము ట్రస్ట్ చేసి అలాగే వెళ్ళాం. వెళ్ళంగానే మనకైతే అక్కడ ఒక రూమ్ చూపించారు, బాగాలేదనమాట. అలాగే నెక్స్ట్ ఈ రూమ్ చూపించారు, గ్రీన్ స్టేస్. ఇది కొద్దిగా పర్లేదు, మన బడ్జెట్లో వస్తుందని చెప్పి ఈ రూమ్ అయితే తీసుకున్నాం. పర్ డేకి వచ్చేసి 3000 పడింది. అలాగే ఈ రూమ్ వాళ్ళ దగ్గర మనకైతే బైక్స్ అయితే రెంటల్కి ఇస్తున్నారు. ఇంకా మేమైతే వీళ్ళ దగ్గరే ఒక బైక్స్ అయితే రెంట్కి అయితే తీసుకున్నాం. 4 బైక్స్ తీసుకున్నాం. పర్ డేకి వచ్చేసి 400 తీసుకున్నారు బైక్స్ అయితే. వీళ్ళే మనకి హెల్మెట్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇంకా అలా మన గాయస్ అయితే స్టార్ట్ అయిపోయాను నేనైతే. ఇంకా వెళ్తూ ఇంకా కొన్ని ప్లేసెస్ అయితే విజిట్ చేసాం. అవన్నీ ఈ వీడియోలో కంప్లీట్గా చూపిస్తాను. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా పాండిచేరిలో ఫ్రెష్ అయిపోయి పెట్రోల్ కొట్టించుకొని బయటికి వెళ్ళిపోతున్నాం. బైక్స్ అయితే తీసుకున్నామండి రూమ్ వాళ్ళ దగ్గరే. ఇంకా మనం ఫ్రెండ్స్ కాలనీ అలాగే బీచ్ అన్నీ ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఇక్కడైతే హెల్మెట్ మ్యాండేటరీ అనమాట. అడుగడుగున పోలీసులు అయితే ఉన్నారు మన విజయవాడ లాగా. ఇంకా పెట్రోల్ అయితే కొట్టించేసి మేమైతే ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోవడమే ఆలస్యం. మన బైక్ అయితే ఇది యాక్టివ్ ఇచ్చారు మనకైతే. సిద్ధు అయితే డ్రైవ్ చేస్తున్నాడు. ఫ్రెంచ్ కాలనీలోకి అయితే ఎంటర్ అయిపోయాం మనం. ఇక్కడైతే మనకి అన్ని ఫ్రెంచ్ టైప్ బిల్డింగ్స్ అయితే ఉంటాయి. కలరింగ్ అనమాట. ఫ్రెంచ్ కాలనీ దాటంగానే మనకైతే రాక్ బీచ్ అయితే ఉంటుంది. రాక్ బీచ్ నైట్ టైం వ్యూ అనమాట ఇదంతా. మేమైతే నైట్ టైం వెళ్ళాం కాబట్టి రాక్ బీచ్ అయితే ఇలా ఉంది. ఇక్కడ వచ్చి అలాగే మీకు నెక్స్ట్ వీడియోలో అయితే మొత్తం పార్ట్ 2లో అయితే మొత్తం డే వ్యూ కూడా చూపిస్తాను. రాక్ బీచ్ అయితే చాలా బాగుంటుంది రాక్ బీచ్ అయితే. మన జాన్ అయితే తెగ వీడియోలు చేస్తున్నాడు ఇక్కడ కూడా. ఇంకా మేము అలా రాక్ బీచ్లో కొంతసేపు తిరిగేసి అలాగే ఫుడ్ కోర్ట్కి అయితే విజిట్ చేసాం. ఫుడ్ కోర్ట్ అయితే చాలా పెద్ద అనమాట. మన ఈట్ స్ట్రీట్ లాగా అయితే ఉంటుంది. ఇక్కడ మొత్తం ఫుడ్ ఏంటంటే పానీపూరి ఆ టైప్లో ఉన్నాయి. మొత్తం నార్త్ ఫుడ్లా ఉన్నాయి. మనకి ఆంధ్ర స్టైల్లో అయితే ఏం లేవు ఇక్కడైతే. ఓన్లీ పానీపూరి, చాట్స్, గోబీ మిక్చరు అలాగే సీ ఫుడ్ అలా కొన్ని చోట్ల వేరేగా ఉన్నాయి. ఇది వచ్చేసి సీ ఫుడ్ కౌంటర్ అండి. ఇక్కడైతే మనకి ఫిషెస్ అలాగే స్టార్ ఫిష్ అవన్నీ చాలా ఉన్నాయి. ఇక్కడ కూడా మేము చూసాం, కాకపోతే మనకేం నచ్చలేదు. ఇక జాన్ అయితే వచ్చాడు మాతో పాటు పానీపూరి తినడానికి. పాండిచేరి మార్కెట్ అనమాట, చాలా బాగుంది. ఇక్కడ మొత్తం స్ట్రీట్ ఫుడ్ ఉంది. ఓన్లీ చాట్, దహీపూరి. ఇంకా నేను జాన్ సిద్ధు కలిసి అయితే పానీపూరి ట్రై చేద్దామని ఫిక్స్ అయ్యాం. ఇంకా పానీపూరి అయితే తీసుకుని, ఇవి వచ్చేసి రెడీమేడ్ పూరి అనమాట. ఇవి మనకు తెలిసిందే కదా, ఇవి అంత టేస్ట్గా ఉండవు. కాకపోతే ఇక్కడ తిన్నాం కాబట్టి కొద్దిగా పర్లేదు. అలాగే జాన్ అయితే చాట్ తీసుకున్నాడు. చాట్ కూడా పర్లేదు, చాలా బాగుంది కొద్దిగా. అలాగే ఇక్కడ చిన్న స్టాల్స్ అయితే పెట్టారు. లేడీస్ సంబంధించిన యాక్సెసరీస్ అండ్ థింగ్స్ కూడా చాలా ఉన్నాయి ఇక్కడైతే మనం చూసుకోవచ్చు. ఇంకా అలా చూసుకుంటూ మేమైతే ఫ్రెంచ్ కాలనీకి అయితే స్టార్ట్ అయిపోయాం. ఫ్రెంచ్ కాలనీ కూడా మనకి ఈ రాక్ బీచ్ నుంచి ఒక 2 మినిట్స్ అలా పడుతుంది అంతే. ఇంకా బైక్స్ తీసుకొని ఫ్రెంచ్ కాలనీకి అయితే స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ ఫోటోషూట్స్ జరుగుతాయంట ఫ్రెంచ్ కాలనీలో బాగా. ఇంకా ఇదైతే ఫ్రెంచ్ కాలనీ అనమాట. ఇక్కడ ఫోటోషూట్స్ బాగా జరుగుతాయి. ఇది ఫోటో స్పాట్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకి చాలా మంది ఫొటోస్ దిగుతున్నారు కదా. రేపు ఈ స్పాట్కి మార్నింగ్ వచ్చి మేమైతే ఫొటోస్ దిగుతాం. ఇక్కడ ఆల్మోస్ట్ చాలా మంది ఇప్పుడైతే ప్రెజెంట్ అయితే ఫొటోస్ దిగుతున్నారు. ఇదైతే మా రూమ్ దగ్గరలో ఉన్న వైట్ టౌన్ లిక్కర్ హౌస్ అండి. ఇక్కడైతే మనకి లార్జ్ వెరైటీ ఆఫ్ లిక్కర్స్ అయితే మనకి అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ మేమైతే విజిట్ చేసి అసలు ఏమున్నాయి ఏం బ్రాండ్స్ అయితే ఉన్నాయి వాటి ప్రైజెస్ మనకి కంపేర్ చేసుకున్నాం. కొన్ని అయితే ఇక్కడ ఫస్ట్ చూసుకున్నట్టయితే మనకి ప్రీమియం బ్రాండ్స్ అన్ని బీర్స్ అయితే ఉన్నాయి. మొత్తం బ్రేజర్స్ కానీ బీర్స్ కానీ బ్రోకోడ్, కరోనా బీర్స్ చాలా అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి బ్రాందీ కౌంటర్ అండి. ఇక్కడ మనకి మ్యాన్షన్ హౌస్ అలాగే యాంటిక్విటీ ఇవన్నీ కూడా మనకి ఆంధ్రాతో పోలిస్తే చాలా మట్టుకి ఒక 300 అలా డిఫరెన్స్ అయితే ఉంది. నేను చూసిన మట్టుకి చూసుకోవచ్చు, చాలా బ్రాండ్స్ అయితే ఉన్నాయి. నాకు ఈ బ్రాండ్స్ కూడా కరెక్ట్గా తెలియదు, కొన్ని బ్రాండ్సే తెలుసు మనకి. ఇక్కడైతే చిన్న ఆఫర్స్ కూడా ఉన్నాయి. అలాగే క్యారీ చేయడానికి కూడా వీళ్ళు
పార్సల్ అయితే చేస్తున్నారు. ఒక 30 రూపీస్ అలా ఛార్జ్ చేసి ఆ బాటిల్ని అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఇక్కడ ఓల్డ్ మాంక్ కూడా ఉంది. మనం రీల్స్ వాటిలో చూస్తూ ఉంటాం కదా ఓల్డ్ మాంక్ని, అది కూడా అయితే ఉంది ఇక్కడ బ్రాండ్. అది అన్ని చోట్ల దొరికిద్ది అనుకోండి. ఇది వచ్చేసి వోడ్కా సెక్షన్ అనమాట. వోడ్కా సెక్షన్లో మనకి చాలా చాలా వెరైటీ ఉన్నాయి. మనకి బకాడి కానీ మ్యాజిక్ మూమెంట్స్ కానీ అవి కూడా చాలా ఉన్నాయి. అక్కడ మన ఆంధ్రాతో కంపేర్ చేసుకుంటే ఇక్కడ కూడా కొద్దిగా తక్కువ అనమాట. స్పిన్ ఆఫ్ కానీ అలాగే మనకి చాలా వోడ్కా కంపెనీస్ అయితే ఉన్నాయి. జిన్ వోడ్కా అంట, రమ్, అవి కూడా చాలా ఉన్నాయి. ప్రైజెస్ కూడా చూసుకోవచ్చు. 945, 900, 735 ఈ రేంజ్లో అయితే ఉన్నాయి. మనకి కాంబో ప్యాక్స్ కూడా ఉన్నాయి. బకాడి విత్ స్ప్రైట్ బాటిల్ అనమాట. ఇది వచ్చేసి మనకి విస్కీ సెక్షన్ అనమాట. విస్కీ సెక్షన్లో కూడా మనకి ప్రీమియం బ్రాండ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడైతే. ఎవరైనా పాండిచేరి విజిట్ చేసి అలాగే డ్రింక్ చేసే వాళ్ళు ఉంటే ఈ స్టోర్ అయితే బెస్ట్ అనమాట. కొద్దిగా బ్లాక్ అండ్ వైట్, అలాగే వ్యాట్ 69, యాంటిక్విటీ, సిగ్నేచరు, రాయల్ ఛాలెంజర్స్ ఇవి కూడా చాలా బాగున్నాయి. ప్రీమియం బ్రాండ్స్ అనమాట ఇవన్నీ. ఇది వచ్చేసి వైన్ సెక్షను. వైన్ సెక్షన్లో అయితే చాలా చాలా వెరైటీ అయితే ఉన్నాయి. వైన్ సెక్షన్లో మొత్తం హెవీ కాస్ట్ అలాగే ప్రీమియం హై క్వాలిటీ వైన్ అనమాట. ఇది వచ్చేసి కౌంటర్ అనమాట. ఇక్కడైతే ఫస్ట్ బిల్లింగ్ చేసుకొని ఆ బిల్ తీసుకెళ్ళి ఇస్తే మనకైతే బాటిల్ అయితే ఇస్తారు, ఏదైతే తీసుకున్నాం అది. ఓవరాల్గా ఇదన్నమాట లిక్కర్ షాపు. ఇంకా అలా కంప్లీట్ చేసుకొని ఇక్కడ దగ్గరలో ఉన్న ఫుడ్ కోర్ట్కి అయితే వచ్చేసాం. ఇది ఫుడ్ కోర్ట్ వచ్చేసి మన ఈట్ స్ట్రీట్ టైప్లో అయితే ఉంది. ఇక్కడ మొత్తం ఫుడ్ మొత్తం కూడా వెరైటీగా ఉంది. మనకి సంబంధించిన నూడిల్స్ కానీ పానీపూరి కానీ అలాంటివి అయితే కొద్దిగా తక్కువ అనమాట. ఇక్కడ వచ్చేసి ఓన్లీ చికెన్, సీ ఫుడ్, అలాగే బిర్యానీ కూడా కొన్ని చోట్ల ఉంది. ఓ టూ స్టాల్స్ అయితే ఉన్నాయి బిర్యానీ. మేమైతే ఒక చోట అయితే బిర్యానీ తీసుకుని, పైన వచ్చేసి మనకి ఏదో సింగింగ్ అలాగే డైనింగ్ కూడా జరుగుతుంది పైన. అది లాస్ట్లో చూపిస్తాం మీకు. ఈ పైన అయితే మనకి సింగింగ్, డైనింగ్ మొత్తం ఫుడ్ సంబంధించిన జరుగుతుంది, ఏదో ఈవెంట్ లాగా. ఇక జాన్ అయితే ఇక్కడ నైట్ దమ్ బిర్యానీ అనే స్టాల్ దగ్గర అయితే ఆగిపోయాడు. ఇక్కడైతే మేము ఒక దమ్ బిర్యానీ ఫస్ట్ టేస్ట్ చూడడానికి తీసుకున్నాం. మా గాయస్కి అయితే తీసుకెళ్ళడానికి కూడా ఫస్ట్ టేస్ట్ చూసాం మేమైతే. మనకైతే ఒక ప్లేట్లో బిర్యానీ అదేవిధంగా చికెన్ ఫ్రై అయితే పెట్టించారు. టేస్ట్ అయితే కొద్దిగా పర్లేదు, యావరేజ్గా ఉంది. మరి బాగుంది అలాగే బాగాలేదని చెప్పుకోకుండా కొద్దిగా యావరేజ్గా అయితే ఉంది ఫుడ్ అయితే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి సీ ఫుడ్ తీసుకున్నాం. ప్రాన్స్ చాలా చెత్తగా అయితే ఉంది ఇక్కడైతే. అసలు సరిగ్గా కుక్ అవ్వలేదు ప్రాన్స్ అయితే. ఇంకా ఆ స్ట్రీట్లో ఉన్న ఒక రెస్టారెంట్ని అయితే విజిట్ చేసాం మేమైతే. అక్కడైతే ఎవరో సాంగ్స్ పాడతారని చెప్పి జాన్ అయితే చెప్పాడు. ఇంకా పైకి వెళ్ళిపోయి అలా ఎవరు పాడుతున్నారని చూసేసి ఇంకా కొంచెం ఫుడ్ అయితే ఆర్డర్ ఇచ్చుకొని తినేసి ఇంకా మేమైతే రూమ్కి అయితే వెళ్ళిపోయాం. ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పార్ట్ 2 వీడియో కూడా అప్లోడ్ చేసేస్తాను. కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, చూసేయండి.